ఆదికాండం 38. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరాను ఒక అదుల్లమైన యొద్ద ఉండుటకు వెళ్ళెను. ఆమె గర్భవతి కుమారుని కనగా అతడు వానికి ఏరు అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని వానికి శాల అని పేరు పెట్టెను. ఆమె వీని కన్నప్పుడు అతడు ఖజీబులో ఉండెను. యూదా జ్యేష్ఠ కుమారుడని ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతన్ని చంపెను. వానాను ఆ సంతానం తనది కాదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలగజేయకున్నట్లు తన రేతస్సును నేలను విడిచెను. అప్పుడు యూదా ఇతడు కూడా ఇతని అన్నల వలె చనిపోయినేమో అనుకుని నా జ్యేష్ఠ కుమారుడని షేల పెద్దవాడ వరకు నీ తండ్రి ఇంటి విధవరాలుగా ఉండమని తన కోడలైన తామారుతో చెప్పాను. కాబట్టి తామారు వెళ్ళి తన తండ్రి ఇంట నివసించెను. దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతునకు పోచున్నాడని తామారు నాకు తెలుపబడను. యూదా ఆమెను చూచి ఆమె తన ముఖం కప్పుకొనందున వేసి అనుకుని అందుకు అతడు నేను మందల నుండి మేకపిల్లను పంపేదని చెప్పినప్పుడు ఆమె అది పంపు వరకు ఏమైనా కుదువ పెట్టిన సరే అని చెప్పాను. అప్పుడు ఆమె లేచిపోయి తన ముసుగు తీసివేసి తన వాయిదా వస్త్రం వేసుకొనెను. కాబట్టి అతడు మార్గమందు ఏయినామును వద్ద ఉండిన ఆ వేశ్య ఎక్కడ ఉన్నదని ఆ చోటి మనుషులను అడగగా వారు ఇక్కడ వేశ్య అవతీయ లేదని చెప్పిరి. యూదా మనలను అపహాసం చేస్తారేమో ఆమె వాటి నుంచి కొన్నేమో, ఇదిగో నేను ఈ మేక పిల్లని పంపి తిని ఆమె నీకు కనపడలేదని. ఆమెను బయటకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె తన మామ యొద్దకు ఆ వస్తువులను పంపి ఇవెవరివో ఆ మనుషుల వలన నేను గర్భవతిని అయితేనేని ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పింది. ఆమె ప్రసవ కాలము కవలవారు ఆమె గర్భమందుండిరి. అతడు తన చెయ్యి వెనుకకి తీసినప్పుడు అతని సోదరుడు బయటకు వచ్చాను. అప్పుడు ఆమె నీవేళ ఛేదించుకుని వచ్చితవన్ను, అందుకు చేత అతనికి పెరెస్సు అని పేరు పెట్టబడిన. ప్రార్థించుదాం. దేవా, కృపగల తండ్రి, సమయాన్ని నీ వాక్యం ఎద్దకు వచ్చినాం ప్రభా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి పురికొల్పమని ఆత్మీయమైన సంగతులు మాకిచ్చి ప్రభా మమ్మలను నూతనపరచమని గ్రంథవాక్యము, ఈ పరిశుద్ధ గ్రంథము ప్రతి వచనము, ప్రతి అక్షరము
ప్రభా, చదువుటకు మాకు ఇచ్చిన ధాన్యతను బట్టి నీకు వందనాలు. ప్రభా, ఈ సమయాన్ని మమ్మల్ని మరొకసారి నూతనపరిచి వాక్యం ద్వారా మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆ కాలం అంది, ఏ కాలం? యాకోబు తన తండ్రి పరవాసంగా ఉండిన కనాన్ దేశంలో నివసించాను. ఆ కాలములలో యూదా తన సహోదరులను విడిచి హీరాను ఒక అదుల్లామాయని యొద్ద ఉండుటకు వెళ్ళాను. మరి తన సహోదరుడు యోసేపు అమ్మబడ్డాడు. యోసేపు లేడు, యూదా కూడా లేడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? తండ్రి ఎట్లా ఉంటాడు? ఓ బిడ్డేమో చనిపోయాడు అనుకుని దుఃఖించాడు, ఇంకో బిడ్డ ఎక్కడికో మిస్ అయిపోయాడు. మరి యాకోబు శ్రమలు ఎట్లా ఉన్నాయి చూడండి, ఎంత ఏడ్చుంటాడు. ఏమైపోయాడు. కానీ ఇక్కడ ఏమైంది? తన సహోదరులను విడిచి, సో ఇక్కడ తన సహోదరులను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? సహోదరులందరూ ఎలాగున్నారు? 37వ అధ్యాయంలో 2వ వచనంలో అతడు చిన్నవాడే తన తండ్రి భార్య బిల్హా కుమార్తె అతని జిల్పా కుమార్తె అతని కొనెను. అప్పుడు యోసేపు వారి చెడుతనం గురించిన సమాచారం వారి తండ్రి అతను తెచ్చుచుండువాడు. వారి చెడుతనం గురించి, అలాగే ఏం చెడు పనులు, వీళ్ళందరూ టీనేజ్లో ఉన్నారు. అప్పటికే రూబేన్ ఎలాగా చేశాడు? 35వ అధ్యాయం 22వ వచనంలో 35:22 సో రూబేన్ ఎట్లా చెడిపోయాడు. అలాగే ఈ సహోదరులందరూ చెడు పనులు చేస్తున్నారు, ఏమేమో. ఇవన్నిటిని గురించి యోసేపు తన తండ్రి యొద్దకు సమాచారం చెప్తా ఉన్నాడు. ఎందుకని? తన తండ్రి వాళ్ళని గద్దించి సరి చేస్తాడని. టీనేజ్ పిల్లలు. అబ్రహాము గురించి దేవుడు చెప్పి ఉన్నాడు. అబ్రహాము గురించి అతను దేవునికి భయపడేవాడు. అతని తర్వాత తన సంతతి వారు ఎట్లా ఉంటారని చెప్పాడు 18వ అధ్యాయంలో. 18వ అధ్యాయం అబ్రహాము గురించి ప్రభు ఎరిగి ఉన్నాడు. 19. సో అబ్రహాము నిశ్చయముగా బలము గల జనం అవుతాడు. కానీ అబ్రహాము గొప్ప జనం అవుతాడు, బలము గల. ఎట్లాగవుతాడు? ఎట్లనగా తన తర్వాత తన పిల్లలు, తన ఇంటివారు. అబ్రహాం ఎంతవరకు చూశాడు తన పిల్లల్ని? ఎన్ని తరాలు చూశాడు? అబ్రహాం ఎన్ని తరాలు చూశాడు తన వాళ్ళని? అబ్రహాము కుమారుడు ఇస్సాకుని చూశాడు. ఇస్సాకు కుమారులు యాకోబు, యాసవులను చూశాడు. ఎంత వయసు వరకు చూశాడు? వాళ్ళకి ఎంత వయసు? 15 years, 15 సంవత్సరాలు వచ్చే వరకు అబ్రహాం బతికే ఉన్నాడు. మరి అబ్రహాము తన పిల్లలకి ఏం నేర్పాడు? నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొంటకు.
వారికి ఏం చేస్తున్నాడు? ఆజ్ఞాపిస్తున్నాడు. ఉం? మరి ఇక్కడ ఏ సందర్భం ఇది? 18వ అధ్యాయంలో సొదొమ గుమారాలు గుర్చిన మొర గొప్పది. సో వాళ్ళు చెడిపోయారు. వాళ్ళకి తీర్చటకై ప్రభు దూతలను పంపి అట్లా చేశారా లేదా తెలుసుకుని ఆ విషయమై దానిని గుర్చి సొదొమ గుమారాలు గుర్చిన సంగతులు అబ్రహాంకి దేవుడు చెప్పాడు. వారు నాశనం చేయవుతారు, వారి చెడుతనం అలా ఉన్నది అనే సంగతిని అబ్రహాంకి చెప్పి ఉన్నాడు దేవుడు. అందుకే అక్కడ సొదొమలో ఉన్న లోతు, ఆయనతో వెళ్ళిన దాసదాసీలు ఎంత క్రమంగా ఉండేవారు ఈ ద్వారిలో అబ్రహాం దగ్గర ఉన్నప్పుడు. అందరూ దైవభక్తి గలవారు. మరి అందులో సగం మంది వెళ్ళిపోయారు. మంద తీసుకెళ్ళాడు. వీళ్ళందరూ భక్తి గలవాళ్ళే. సొదొమలోకి వెళ్ళిపోయాక అక్కడ దేవుని భయం లేదు. ఎటుబడితే అటు ప్రతి దుష్కార్యము, మరి క్రమము, పద్ధతి అన్నీ కుటుంబాలుగా, కుటుంబ జీవితాలు, క్రమము ఇవన్నీ కోల్పోయి బహుగా చెడిపోయి రోగస్తులైపోయారు. నివారింపశక్యం కాని తెగుళ్ళు వారిలో ఉన్నాయి. మరి అవి మిగిలిన లోకం అంతటికి అంటుకుంటాయి. అందుకనే వాటన్నిటినీ మరి కాలిస్తే తప్ప అది రోగం పోదు. వాళ్ళు నాశనం అయిపోవాలి. ఎందుకంటే వాళ్ళు వాడిన భూమి కూడా అపవిత్రమైపోయింది. అంత వైరస్లు అందులోకి వచ్చేసినాయి. అక్రమాన్ని బట్టి, వాళ్ళ యొక్క దుష్ట కార్యాలు బట్టి, మోరల్ లైఫ్ లేకుండా వారు చెడిపోయినందుకు ఆ భూమి కూడా, వారు మల విసర్జన చేసినవి, ఆ ప్రాంతము, వాళ్ళు ముట్టుకున్న వస్తువులు ఇవన్నీ మరి అపవిత్రం అయిపోయినాయి. వాటిలో ఏది ముట్టుకున్నా తెగుళ్ళు అంటుకుంటాయి. కాబట్టి ఆ ప్రాంతం అంతటిని ఎంతవరకు కాల్చివేయబడుతుంది? అగ్నిగంధకాలు కురిసి అది లోతుగా కాలిపోయేంతగా, బాగా లోతుకి, భూమి చాలా లోతుకి వెళ్ళిపోయింది. అంటే కాలిపోయి ఆ భూమి మీద ఉన్న ఆ ధూళంతా పైకి లేచిపోయింది. సో అంతగా అది నాశనం అయిపోయింది. మరి అబ్రహాం దాన్ని చూశాడు కూడా. ఆ సంగతి దేవుడు చెప్పిన ఆ స్థలానికి ఉదయాన్నే వెళ్ళి ఆ పైనుంచి సొదొమ తట్టు చూడగా, అదిగో ఆ యావత్ సొదొమ గుమారాలు ఎలా ఉన్నాయి, 19వ అధ్యాయంలో ఎలా ఉన్నాయి. ఉదయాన్నే తెల్లవారిపోయింది. లోతు గురించి కనపడలేదేమో అబ్రహాంకి, కానీ చూడు 27వ వచనం, యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సో ఇక్కడ దృష్టాంతములుగా ఉన్నాయి అవి. మరి అది వాళ్ళు సొదొమ గుమారాలు అంతగా నాశనమైనవి. దేవుడు అంతకుముందు రోజుని కనపడినప్పుడు యేసు ప్రభుని సాగనంపి ఆ స్థలం వరకు వెళ్ళినప్పుడు ప్రభు మాట్లాడట చాలించి పరమునకి వెళ్ళిపోయాడు. అబ్రహాం ఇంటికి వెళ్ళిపోయాడు. తెల్లవారాక వేకువనే లేచి తెల్లవారేసరికి అబ్రాము సూర్యోదయం అయినప్పుడు ఆ స్థలమును చూస్తూ ఉన్నాడు. పొగలా ఉన్నది, ఆవమలే కనపడింది. కాబట్టి ఇప్పుడు అబ్రాము తన ఇంటి వాళ్ళందరినీ కూడా, ఇలా మీరు చేస్తే, మీరు ఇలాంటి చెడుతనాలు కలిగి ఉంటే చూడు, సొదొమ గుమారాలు ఎలాగ నాశనమయ్యే చూసారా, దేవుని ఉగ్రత ఎట్లా వచ్చిందో మీరు
కుటుంబ జీవితాల్లో క్రమం లేకపోతే, అక్రమ జీవితాలు, జారత్వము, కామపు చూపులు, ఇలాంటివి మీరు కలిగి ఉంటే చూడు, సొదొమ అట్లా నాశనమైంది. దేవుని త్రోవల్లో నడుచుకునాల, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాగన తన పిల్లలకి ఆజ్ఞాపిస్తాడు. సో దేవుని మార్గంలో నడుచుకోండి. చూడండి, యెహోవా మార్గం ఏమన్నాడు ఇక్కడ? మార్గమా? యెహోవా మార్గం నడుచుకోండి అని చెప్పి గద్దించి చెప్తాడనమాట. చూసారా, అబ్రహాముని గురించి ప్రభుకు తెలుసు, నేను అతని ఎరిగి ఉన్నాను. 22 అధ్యాయంలో కూడా దేవుడు అబ్రహాముని పరీక్షించి తెలుసుకున్నాడు ఆయన ఎట్టివాడు. 22 అధ్యాయము, నీవు దేవునికి భయపడేవాడువని. నేను 12 వచనం. దేవునికి భయపడేవాడవని. సో దేవుని యందు భయభక్తులు గలవాడు. తర్వాత 26 అధ్యాయంలో దేవుడే అబ్రహాముని గురించి ఇస్సాకుకి చెప్పాడు. అబ్రాము 25 వచనం, నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను. అబ్రాం చనిపోయాడు. ఇప్పుడు ఇస్సాకుతో చెప్పాడు, మీ నాన్న బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీ సంతానమును విస్తరింపజేస్తా, ఈ దేశములన్నీ నీకు, నీ సంతానానికి సదాకాలం ఇస్తా, నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడతారు. ఎందుకంటే అబ్రాముని బట్టి. సో ఇది పితరుల ద్వారా వచ్చేటువంటి, పితరులను జ్ఞాపకం చేసుకుని తన వారి సంతానాన్ని ఆస్వాదిస్తున్నాడు. పితరులను జ్ఞాపకం చేసుకొని వారిని శిక్షించి సరిచేసి సమకూర్చుకునేవాడై ఉన్నాడు కూడా. మరి యాకోబు పిల్లలు చూడగా, మరి అప్పటికే ఇష్మాయేలు పిల్లలు వాళ్ళు రాజులుగా వారి వారి వంశాలు బట్టి, వారి వారి పేర్లు బట్టి, వారి వారి కోటలు పట్టణాలు బట్టి వాళ్ళు గొప్ప స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ఈ యాసావు పిల్లలు కూడా వారి వారి గొప్పతనాలు కలిగి ఉన్నారు. వారి వారి పేర్లు, స్థానాలు, గ్రామాలు కలిగి ఉన్నారు. 36 అధ్యాయంలో చూడండి, 30 వచనం. ఇక్కడ కనానీలు, ఎదోమీయులకి మూల పురుషుడైన. ఇక్కడ సేయీరు ప్రాంతంలో కూడా వీళ్ళు కలిసిపోయారు. అక్కడ కనాన్ దేశం నుండి తన తండ్రి పరవాసిగా ఉండిన ఆ స్థలాన్ని నుంచి వెళ్ళిపోయాడు. చూడు 36:7. ఎక్కువగా ఉన్నాయి అయిపోయారు. 6 వచనం. ఆయన పిల్లలు కూడా కలిగి ఉన్నారు. 5 వచనం. 36 అధ్యాయంలో పైనుండి చెప్పిన పేర్లు. కనాను దేశంలో యాసావు నాకు పుట్టిన కుమారులు వీరే. సో కనాన్ దేశంలో తాను సంపాదించిన ఆస్తి, తనకు పుట్టిన పిల్లలు, వీళ్ళందరినీ తీసుకొని మరి ఒక దేశానికి వెళ్ళిపోయారు. సేయీరు మన్యానికి వెళ్ళిపోయారు. సేయీరు ప్రాంతంలో ఉన్న తన భార్యల ఈ కనానీల, హిత్తీలు, వీళ్ళు యొక్క హివీలు వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో గొప్ప అయిపోయి
నాయకులయ్యారు వాళ్ళు. సో వారి వారి సంతానాలు చూడు 19 వచనం. వారి వారి సంతానపు నాయకులు వీరు. 30 వచనం కూడా వాళ్ళు ఓరీలు, వీళ్ళు కలిసి వీళ్ళు మింగిల్ అవుతున్నారు. తర్వాత ఇజ్రాయెల్లో ఏ రాజు లేక మునిపే చూడు 31 వచనం. ఇలాగ వాళ్ళు ఇంకొక వైపు నుంచి యాసావు సంతానం వర్ధిల్తా ఉన్నారు. ఇప్పుడు యాకోబు సంతానం పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళుగా ఉన్నారు. అటము అబ్రహాములోంచి వచ్చిన వాళ్ళే ఇష్మాయిలీలు గొప్ప స్థానంలో ఉన్నారు, రాజులుగా ఉన్నారు వాళ్ళు ఇష్మాయిలీలు. మరి ఇప్పుడు యాసావీలు అనగా ఎదోమీలు వాళ్ళు కూడా నాయకులుగా వారి వారి స్వాస్థ్యములలో నాయకులుగా ఉన్నారు. ఎదోమీలకు యాసావు మూల పురుషుడు కదా. 43 వచనంలో తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాసముల స్థలముల ప్రకారం ఎదోము నాయకులు. యాసావు ఎదోమీలకు మూల పురుషుడు. ఇప్పుడు యాకోబు సంతానం ఏంటి? వాళ్ళు నాయకులుగా మంచి పొజిషన్లో ఉన్నారు. ప్రజలు దాన్ని సన్మానిస్తారు. వాళ్ళని వాడు చెడ్డవాడు ఇలాగని వాడి గురించి ఏం రాయపడదు. వారి తప్పులేమి చెప్పి ఎవరు అవమానపరచరు. వాళ్ళని దేవుడు ఆస్వాదించినట్టుగా కనపడుతుంది భౌతికంగా. ఇప్పుడు యాకోబు సంతానం తన తండ్రి పరవాసముగా ఉండిన దేశంలోనే నివసిస్తున్నాడు. అతను కొడుకులు సమాచారం ఎలా ఉన్నది, వాళ్ళ టెస్ట్ మనీస్ ఎలా ఉన్నాయి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారిని, దేవుడు తాను ప్రేమించిన వారిని శిక్షిస్తాడు. తండ్రి తన కుమారులను ప్రేమించే కుమార్ని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. శిక్షాఫలం పొందేట వాళ్ళే కుమారులు. శిక్షను తృణీకరించి పెట్టేవాళ్ళు దుర్బీజులు. వారు శిక్షకు లోబడరు, దుర్బీజులు. అయితే ఇక్కడ దేవుడు ఈ సంతానాన్ని వారు తప్పులేంటో ప్రపంచం అంతటికి తెలియస్తుంది. ఇప్పటికే ఒక సహోదరుని వాళ్ళు కొట్టేశారు, గోతులో తోశారు, చివరికి బట్టలు తీసి ఎవరికి అమ్మేశారు? ఎవరికి అమ్మేశారు? యోధా చెప్పాడు, ఒరే మనం సహోదరుని చంపేసి ఏం లాభం రా, వీడిని అమ్మేద్దామని చెప్పి ఎవరికి? మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్తున్నారు. ఇష్మాయేలీలకు ఈ ఇష్మాయేలీలకు వాటిని అమ్మివేద్దామని చెప్పారు. కానీ ఇక్కడ మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా 20 తులాలకి వెండికి బహు విలువైన సహోదరుని, తమను పోషించేటివాడు, బతికించేటివాడు, మరి ఆపదలో సహాయం చేయటానికి పుట్టిన కుమారుని, తమ్ముడిని వాళ్ళు అమ్మేసుకున్నారు. ఇష్మాయేలీలు అంటున్నారు. ఇష్మాయేలీలు అంటే 2 రకాలుగా చెప్పవచ్చు ఇక్కడ. వాళ్ళు మిద్యానీలో ఇష్మాయేలీలో, మిద్యాన్లో నివసిస్తున్న ఇష్మాయేలీలు కావచ్చు, లేక ఇష్మాయేలీలు మధ్యలో నివసిస్తున్న మిద్యానీలు కావచ్చు. ఇప్పుడు ఏ దేశంలో ఉంటే వాళ్ళు. ఇప్పుడు మన ఇండియన్సే అమెరికాలో గ్రీన్ కార్డు తెచ్చుకుని మన దేశానికి వచ్చారనుకో, ఆవిడ వాళ్ళు ఏ దేశస్తులు, పౌరత్వం ఎక్కడ ఉన్నది వాళ్ళకి?
అమెరికా. వాళ్ళని ఏమనాలా? అమెరికన్, మన ఇండియన్ కాదు. ఉం? సో వాళ్ళు అమెరికాలో నివసిస్తూ అక్కడ దేశ పౌరత్వాన్ని కలిగి ఉన్నారు కాబట్టి, అక్కడ గుర్తింపబడ్డారు కాబట్టి వాళ్ళు అమెరికన్స్. ఇండియన్సే కానీ వాళ్ళు అమెరికన్స్. అట్లనే ఇక్కడ వీళ్ళు ఆ, దేన్ని కొన్ దేన్ని అమ్మేవాళ్ళు? మస్తకి, బోళము, గుగ్గిలము ఇలాంటి, అంటే విలువైన సుగంధ ద్రవ్యాలు అమ్ముకునేటివాళ్ళు. అసలైన సుగంధ ద్రవ్యం ఆ, యోసేఫే. అప్పుడు యోసేపుని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు ఆ అత్తరు అమ్ముకునే వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం అరవక్కలే. వాళ్ళ దారిలో వెళ్తుంటేనే స్మెల్ వస్తూ ఉంటుంది. ఉం? ఆ, వెంటనే ఆ అత్తరు వాసనకు ఆకర్షించబడిన వారు వెంటనే ఆ వర్తకులను పిలిపిస్తారు. నా చిన్న వయసులో అలాగే జరిగింది. మా తండ్రి లోపలుండి ఆయన స్మెల్ వచ్చింది కావాలి, రే అత్తరోళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు పిలుచుకురా అన్నాడు. వాళ్ళు వెళ్తున్నారు నిజమే, కానీ ఆయనకి ఎలా తెలిసింది? అరవలే. ఇప్పుడు మన దగ్గర వెండర్స్ తాళాలు బాగా చేస్తాము అని ఒక మైక్ పెట్టుకుని అమ్ముతున్నారు. కూరగాయలు అని ఇదివరకు నోటితో అరిచేవారు, ఇప్పుడేమో ఆ సిస్టమ్ పెట్టుకుని చెప్తా ఉంటే ఆ కేకలు విని ఆ కూరగాయలు వచ్చిన ఆపరా అని, ఉల్లిపాయలు ఆపు అని పరిగెత్తుకెళ్ళి ఆపుతున్నారు. అయితే అత్తరోళ్ళు అత్తర్లో అని అరవరు. వాళ్ళు ఎలాగా వాళ్ళు అత్తరోళ్ళు వచ్చారని ఎలా తెలుస్తుంది? వాళ్ళ స్మెల్లే లోపల ఉన్న వాళ్ళకి వచ్చేస్తుంది. సో వెంటనే పిలవమన్నారు. నేను వాళ్ళు నెమ్మదిగా నడిచిపోతున్నారు, పిలిచాను. సో అప్పుడు అత్తరు బుడ్డలు తీసి ఇంత చిన్న బాటిల్స్లో, మరి ఎంతో ఖరీదైనవి, వాళ్ళు అమ్మారు. సో అత్తరు విలువైంది కదా. ఇప్పుడు అసలైన అత్తరు సుగంధ ద్రవ్యము ఎవరు వెళ్ళారు? ఐగుప్తుకి వెళ్ళిపోయారు వీళ్ళు. ఐగుప్తులో మస్తకి, బోళము, గుగ్గిలం అంటే మెడిసిన్. సో యోసేపు మెడిసిన్ వంటి వాడు, సమస్తాన్ని బాగ్గా చేసేటువంటి మంచి నమ్మకమైన రాయబారి, ఔషధం వంటి వాడంట. పాడైపోయిన వాటిలన్నిటికీ అతడు ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. అపనమ్మకస్తుడిని, అబద్ధికుడిని, కుట్ల మైన వాడిని పంపిస్తే సంగతులు పాడు చేస్తాడు. కానీ ఇప్పుడు మంచి మెడిసిన్ ఐగుప్తుకు వచ్చింది. ఏ మందు వచ్చింది? రియల్ మందు, ఔషధం వచ్చింది. అది యోసేపు. సో అలాగే అసలైన సుగంధ ద్రవ్యం, జీవపు వాసన, మరి క్రీస్తు సువాసన. చూడండి, యేసు ప్రభు యెరూషలేముకి వెళ్ళాడు, బేతనీ అనండి. అప్పుడే ఇక్కడ లాజరు యొక్క సహోదరుల్లో మరియా ఆయన తల మీద, పాదముల మీద, అంటే అచ్చా జటామాంసి అత్తరు ఆయన మీద పోసేసింది. అది హోల్ బాడీ, అంగీలన్నీ అటువంటి వాసనతో వచ్చినాయి. యెరూషలేములో ఆయన వచ్చేసరికి గాడిద పిల్ల మీద ఆయన ఎక్కినప్పుడు ఆయన వెళ్తుండగా మరి యెరూషలేములో ఒకటి కేకల ద్వారా జయము, దావీదు కుమారునికి జయము, హోసన్న అని చెప్పుకుంటూ మరి కేకలు వేస్తున్నారు. కేకల శబ్దాన్ని బట్టి ప్రజలు ఆయన ఎవరో చూడగోరారు. రెండోది వాసనను బట్టి, ఏంటి మహారాజు ఎవరబ్బా ఇంత సువాసన వస్తున్నాడు అని వాసనకి బయటికి వచ్చి చూడగోరారు. ఆయన మన కొరకు ఔషధం అంటేవాడు, ఆయన మనకు జీవపు వాసన అయినాడు,
మనల్ని బ్రతికించే వాసన అది. సో మరి అయితే శాస్త్రులు పరిసయ్యులు ఈయన ఎవరో అనుకున్నారే కానీ వారు ఎవరు ఆయన ఎరగలేదు. సో ఇక్కడ యోసేపు ఐగుప్తునకు అమ్మబడ్డాడు. రాజు పోతీఫర్ రాజు యొక్క ఉద్యోగస్తుడు కొనుక్కున్నాడు అతన్ని. ఆ తర్వాత సంగతి. అయితే ఇప్పుడు ఆ కాలంలో ఏమైందంట అంటే చాలా పైనుంచి చాలా సంగతులు జరిగినాయి అన్నమాట. మరి ఏ కాలాల్లో అయ్యి. సో అక్కడ సహోదరులను విడిచిపెట్టేసి యోధా ఎక్కడికి వెళ్ళిపోయాడు? అదుల్లామీని వద్దకు. మరి ఎటువంటి ఫ్రెండ్ అయినా ఈ ఫ్రెండ్ ఆ నాన్నగారిని వదిలిపెట్టేసి సహోదరులను విడిచిపెట్టి వాడు మరి ఒక హీరో అనేవాడు ఆయన దగ్గర వెళ్ళిపోయాడు ఈయన. ఇప్పుడు తండ్రి అయిన యాకోబుకి ఎంత బాధ అవుతుంది. పలానా చోట ఉన్నాడులే బతికే ఉన్నాడంటే ఓకే, యోసేపు బతికే ఉన్నాడంటే ఒక ఫోన్లే అక్కడ సుఖంగా ఉన్నాడంటే ఓకే. అయితే ఇప్పుడు ఇద్దరు కుమారులు లేరు. మరి శ్రమ తర్వాత శ్రమ, దుఃఖం తర్వాత దుఃఖము యాకోబు అనుభవించాడు. ఆశీర్వాదం పొందిన వానికి ఎందుకు ఇంత బాధలు? పిల్లలు చూస్తే ఎట్లా ఉన్నారు? దేవుని ఆశీర్వాదాలు ఏమైంది? నాకు దేవుని ఆశీర్వాదం ఏమైంది? దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏమైంది? సో విశ్వాసం మరి తల్లడిల్లవుతుంది. తుఫాను వలె, తుఫాన్లో పడవ కొట్టబడుతున్నట్టు, వాడ కొట్టబడుతున్నట్టు, గాలి వానల చేత కొట్టబడుతున్నట్టు ఉన్నది దేవుని ఆశీర్వాదం పొందినవాడు. మరి అతని సంతానం వలన భూలోకంలోని సమస్త వంశంలో ఆశ్రదింపడాల. కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే యాకోబు బాధలో ఉన్నాడు. ఎట్లా ఉన్నాడంటే యెషయా గ్రంథం 54లో ఇక్కడ సంఘము ఎట్లా ఉన్నదో ఆ విధంగా ఉన్నాడు. 54 గాలి వానల చేత కొట్టబడుచు ఆదరణ లేక అని 54:11 ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. సో ఇది యాకోబు పరిస్థితి. సో ఆశీర్వాదం పొందిన వారి పరిస్థితి ఇది. కొన్ని శ్రమలు వారి దేవుని వాగ్దానం విశ్వాసాన్ని కలిగిస్తుంది. అయితే ఇంకొక వైపున కంటికి కనపడే వాటిని చూస్తే పిల్లలు సాక్ష్యం కోల్పోయినారు. పిల్లలు మరి పోల్చుకుని చూస్తే యాకోబు కంటే యాసావు కంటే ఇష్మాయిలీల కంటే ఎంత అల్పులుగా కనపడుతున్నారు వీళ్ళు. ఎంత నిరుత్సాహం ఇతనికి ఉన్నది. కానీ ప్రభు వాగ్దానం చెప్తుంది, నీలములతో నీ పునాదులు వేస్తా, మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుతాను. చూడు 13 నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం. సో పిల్లలకి ఎవరు టీచర్ గారు? యెహోవాయే ఉపదేశిస్తున్నాడు, దేవుడే నేర్పుతున్నాడంటే అది ఎంత మంచి. చూడండి, చాలామంది స్కూల్స్లో పిల్లల్ని చేర్పిస్తారు కదా, మంచి స్కూలు కావాలని చేస్తారు. ఎందుకని? అక్కడ మంచి క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారని. వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు నైపుణ్యంగా పిల్లలకి నేర్పిస్తారు అని చెప్పి ఫ్యాకల్టీ బాగున్న స్కూల్స్కి లేక కాలేజెస్కి ప్రాముఖ్యత ఇస్తారు. ఇక్కడ నీ పిల్లలందరికీ ఎవరు టీచర్గా ఉంటాడు? యెహోవాయే ఉపదేశిస్తాడు.
ఉమ్, ఉమ్. సో కాబట్టి మరి ఇప్పుడు ఆశీర్వాదం పొందిన వానికి ఇంకొక వైపున ఆదరణ, ఒకవైపున నిరుత్సాహము, ఇంకొక వైపున ఆదరణ. సో దేవుని వాక్యము విశ్వాసాన్ని కలగజేస్తోంది. దేవుడు చెప్పిన మాట ఏది తప్పుపోదు. కానీ ఇక్కడ జరుగుతున్న సంగతులు సాక్ష్యము అనగా మరి తర్వాత యూదా తన సహోదరులను విడిచిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు, తప్పిపోయాడు. ఆ? ఈ టీనేజ్లో రాంగ్ డిసిషన్స్ తీసుకుంటారు. తర్వాత వాడి ఎన్నో విషయాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఎడ్యుకేషన్ కోల్పోతారు, సరైన ఎదుగుదల ఆగిపోతుంది, వాడి జ్ఞానమును కోల్పోతారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏమైంది, కనానీయుడు హీరా అన్నవాడు ఫ్రెండ్ అయ్యాడు. మరి వాడు ఏమి సలహాలు ఇచ్చాడో, అయితే అక్కడ షూయ అనే కనానీన కుమార్తెను అంతకు మునుపు మరి నా అమ్మ నాన్న యాకోబుకి చెప్పలేదా, చూడు ఈ ఏసావు ఈ కనానీలు, ఈ హిత్తీలు లేక హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసికిందిరా అని అమ్మ యాకోబుతో అన్నది. అలాగే షారా అదే ఇస్సాకుని గురించి అబ్రహాము చెప్పినప్పుడు కనానీ కుమార్తెల ఎవతని నా కుమారునికి వివాహం చేయొద్దని చెప్పి ఉన్నాడు. మరి ఇవన్నీ యాకోబుకి తెలుసు. కానీ ఇప్పుడు తన కుమారుడే ఈ కనానీలతో కలిసిపోయాడు. అయితే ఆమె తర్వాత ముగ్గురిని కన్నది. అయితే మొదటివాడు చచ్చిపోయాడు, వానాను, తర్వాత షేలా. వీళ్ళు పిల్లలకు పేర్లు పెట్టాడు. అప్పుడు అతను ఎక్కడున్నాడు, ఆమె వీరిని కన్నప్పుడు అతడు కచీబులో ఉండేను. సరే, ఇప్పుడు యోధా తన జ్యేష్ఠ కుమారుడైన ఏర్నకు పెళ్లి చేశాడు. కానీ ఆమె చనిపోయింది, అతడు చనిపోయాడు. తర్వాత తమ్ముడిని మధ్య ధర్మం చేయి అది చెప్పినప్పుడు వాడు చచ్చిపోయాడు. వాడు చెడ్డవాడు, యెహోవా దృష్టికి చెడ్డవాడయ్యాడు. సో ఇలాగన ఇప్పుడు మూడో వాడిని కూడా వాడు ఇంకా చిన్నవాడిగా ఉన్నాడు. ఇది అప్పటికి ధర్మశాస్త్రం ఇంకా రాలేదు, కానీ దేవుడు దీన్ని స్థిరపరిచాడు. ధర్మశాస్త్రంలో మరి మోషే ద్వారా ఆ నియమాన్ని ఇజ్రాయెల్కి నియమించాడు, సో విడిపించటానికి. అయితే ఇక్కడ ఇప్పుడు చిన్నవాడిని ఇవ్వాల్సింది, అయితే వాడు ఇంకా చిన్నవాడు, నువ్వు వెళ్ళి నీ మామగారి ఇంట్లో ఉండని తప్పించడానికి అలా చెప్పి ఉండొచ్చు. సరే, ఆమె వెళ్ళిపోయింది. తర్వాత చాలా పెద్దవాడైనా కానీ అతనికి ఆమెని ఇయ్యలేదు. కాబట్టి తర్వాత ఆమె ఈ కుటుంబంలో సంగతి ఆమె ఎరిగింది. కొద్దిమంది వాళ్ళ యొక్క స్థితిని, ఆ దైవ భయము భక్తి వాళ్ళు చెడి ఉన్నప్పటికీ, వారు పైకి బాగా లేకపోయినప్పటికీ ఆ యొక్క ఆశీర్వాదం వారిలో ఉన్నదాన్ని ఎరిగిన వారు కొద్దిమంది ఉన్నారు. అటు వారిలో ఎవరిమే తామారు. ఆమె ఆ సీడ్ని చూసింది, ఆ యొక్క భక్తిని చూసింది. ఈ ఇంటిలో సరైన భక్తి ఉన్నది, సరైన వాగ్దానం ఉన్నది, కాబట్టి ఈ సంతానం గొప్పది. అలాగే ఇంకొక ఆమె రూతు, వాళ్ళు కూడా తెగుళ్ళుకుంటోళ్ళు. ఎవరాళ్ళు? నయోమి కొడుకులు మహలోను కిలియోను. వాళ్ళకి ఇద్దరు బలహీనలే. అయినా రూతు ఈ దేవుని గురించి ఎరిగినది, ఈ ఆశీర్వాదముల గురించి ఆమె ఎరిగినది. కాబట్టి నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. ఇంకొక ఆమె ఎరిగింది, రాహాబు. ఆమె కూడా
ఆమె వేశ్య అయి ఉండింది. ఆమె కూడా వాళ్ళ యొక్క లక్షణములు, వాళ్ళ యొక్క వైఖరి చూసినప్పుడు అమ్మా ఈ జాతి ఎంత గొప్పది అని ఆమె గుర్తించింది. మిగిలిన వాళ్ళు లక్ష్య పెట్టుకుపోవచ్చు. కాబట్టి ఈ ముగ్గురు స్త్రీలు మరి ఆ యొక్క ఇలాంటి చెడినటువంటి సాక్ష్యంలో అయినప్పటికీ వారు ఆ యొక్క సీడ్ని ప్రేమించినందుకు వారు ప్రభు యొక్క సంతానంలో మరి ఆ అబ్రహాం సంతానంలోనికి వారు ఎటువంటి ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చాడో చూడండి. మత్తయి సువార్తలో ఈ ముగ్గురు పేర్లు ఉన్నాయి. ఇంకొక ఆమె కూడా వచ్చింది, కానీ ఆమె పేరు చెప్పబడలేదు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 3వ వచనం. యూదా తామారు నందు సో పేరేసిన కన్నది. తర్వాత ఇంకొక ఆమె ఎస్రో బోయజు, సల్మాను రాహాబునందు బోయజుని కన్ను, బోయజు రూతునందు ఓబేదుని కనెను. తర్వాత 6వ వచనం. సో ఇక్కడ మరి దేవుడు ఇందులో నుంచి సర్వలోకానికి ఆశీర్వాదకరమైన సంతతిని లేవనెత్తాడు. ఈ 4 స్త్రీలు గురించి ఇక్కడ రాయబడింది. ఇంకొక ఆమె ఎవరు? మరియా. ఇక్కడ ఈ సాధనములుగా ప్రభు తీసుకుని వచ్చాడు. సరే, ఇక్కడ తామారు ఆమె తన ఆ సీడ్ని ప్రేమించింది కాబట్టి ఏమైనాను లేక బయట పోవచ్చు, ఆమె ఇంకా యవనరాలుగా ఉంది, ఇంకా వేరే పురుషులను ఆశ్రయించవచ్చు, కానీ ఆ యొక్క సీడ్ని ఆమె కోరుకుంది. కాబట్టి ఆమె వేశ్య వేషం వేసుకుంది. కానీ ఇక్కడ యూదా తన స్నేహితులతో కలిసి ఆ యొక్క బొచ్చు, మా గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాతుకు వెళ్తున్నాడని తెలుసుకుని ఆమె ఆ దారిలో వైదవ్య వస్త్రాలు తీసేసి వేశ్య వలె కనపడింది. అప్పుడు ఆమె వేశ్య అనుకుని యూదా ఆమెను అడిగాడు, మరి నీకు ఏమిస్తావు? గొర్రె పిల్లని ఇస్తా. అయితే మరి అది ఇచ్చేంత వరకు మరి ఏం కుదు పెడతావు? ఆవిడ చేతికర్ర, దారం ఇచ్చాడు. అది గుర్తుగా ఉంది. సరే, అప్పుడు ఆమె యోధా వలన గర్భవతి అయింది. అప్పుడు ఇంటికి పోయి ఆమె వైదపు వస్త్రాలు తీసేసింది. 3 నెలలు అయినాక కబురు వచ్చింది, నీ కోడలు జాగ్రత్తం చేసిందని. ఇప్పుడు ఈమెను ఎలా అనుకున్నాడు కదా, వదిలించుకుందామని ఆమె ఎంతకెళ్ళాంటి పని చేసింది. ఆమెని కాల్చేద్దాం అన్నాడు. ఇక్కడ ఫస్ట్ తన స్నేహితుని ద్వారా ఆ కొదువ పెట్టిన ఆ కర్రని, దారాన్ని తెచ్చేయటానికి మేక పిల్లని పంపించాడు, కానీ ఆమె అక్కడ కనపడలే. ఈ దారిలో ఎక్కడ వేసి అవుతుండేది కదా ఏది అని అడుగుతుంటే ఇంకా సిగ్గు. ఆమె ఇక్కడ ఎవరు అలాంటి వాళ్ళు లేరు అని చెప్పారు. మళ్ళీ అడిగితే అవమానం అవుతుంది అని చెప్పి వెనక్కి వచ్చేసాడు. అప్పుడు అక్కడ ఎవరు లేరని చెప్పారు. అయితే మనల్ని అందరూ అపహాసం చేస్తారు, ఊరుకో, ఇంకా ఆమెనే ఉంచుకొని అని చెప్పేసి మర్చిపోయాడు. 3 నెలలు అయ్యాక అప్పుడు తెలిసింది. చూడు 24 వచనం. ఆమెను కాల్చేయాలా అని చెప్తున్నాడు. అప్పుడు ఆమెను కాల్చేయటానికి అంత కోపంగా మాట్లాడారు. సరే,
ఇప్పుడు ఇలా తీర్పు తీర్చేయడానికి మాత్రం మరి తమ సొంత జీవితాన్ని పరీక్షించుకోవాలి కదా. తీర్పు తీర్చేట వాళ్ళు తమను తాము పరీక్షించుకోవాలి. చూడండి, మీరు రోమేలకు రాసిన పత్రికలో ఓ తీర్పు తీర్చు మనుషుడా అని అంటున్నాడు. రోమేలకు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, తీర్పు తీర్చు మనుషుడా, నువ్వెవడు అయినా సరే నిరుత్తుడు అయినావు. ఇక్కడ తీర్పు తీర్చేవాడు ఫస్ట్ తను పరీక్షించుకునేలా, తను పరీక్షించుకొని విమర్శించాలా. కానీ అదే పొరపాటులో ఉండి ఆమెనైతే కాల్చేయాలన్నాడు. తనకు తెలియదు. మరి చూడు 17వ వచనం, 2వ అధ్యాయం రోమా 2:17. సో ఇలాగా బోధించే నీతి సూక్తులు చెప్పే నువ్వు చూడు 21వ వచనం, సో ఇలాగా అన్నీ ఒక పని చేసేటప్పుడు తను స్వయంగా సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఉండాలి. ఇతరులను తీర్పు తీర్చే ముందు మిమ్మల్ని మీరు తీర్పు తీర్చుకోవాలా. మరి ఇప్పుడు అలాగన మరి పరీక్షించుకునాలా. 14వ అధ్యాయంలో కూడా రోమేలకు ఇక్కడ కూడా అనేక విమర్శలు చేసేవాళ్ళుగా ఉంటారు. 22వ వచనం, సో ఇక్కడ ప్రతిదీ విమర్శిస్తారు. వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారని. వాళ్ళు మాత్రం తీర్పు తీర్చుకోరు. వాళ్ళు మాత్రం పరీక్షించుకోరు. ఇతరులు మాత్రం గమని అనేస్తారు. సో అందుకనే ప్రతి వాని నాలుక చూడు 11వ వచనం, 10వ వచనం నుంచి, మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడాలా. సో అయితే ఒకటి, మరి మనం సొంతగా విమర్శించుకోవాలి. అతిక్రమాన్ని సమర్థించమని కాదు. అయితే ఒకరిని విమర్శించే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నీవు పరీక్షించుకున్నావా. ఇక్కడ యోధ తాను ఆ విధంగా తాను వేశ్య అని అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సంగతి ఆయనకు తెలీదా, అతని మనస్సాక్షిలో తెలీదా. కానీ ఇప్పుడు తామార్ని కాల్చేద్దాం, బయటకు తీసుకురండి అన్నాడు.
కానీ ఆమె ఇప్పుడు తీసుకొచ్చింది గుర్తులు. అయ్యా చెప్పించింది ఏమని? 38 అధ్యాయం ఆదికాండం 38. ఆ వస్తువులను పంపి ఇవి ఎవనివో, ఈ ముద్ర, ఈ దారము, ఈ కర్ర ఎవరివో చదువు. యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాహును సో ఇప్పుడు ఆయన విమర్శించబడ్డాడు. సో కాబట్టి యూదా తామార్ నందు పెరెస్సును జరాను కానేను. కాబట్టి ఇక్కడ పెరెస్సు అనగా భేదం ఛేదించుకుని వచ్చాడు. కాబట్టి ఇక్కడ యూదా తామార్ నందు, సో ఇజ్రాయెల్ వంశమును వర్ధిల్ల చేయటానికి అది లోపల ఉన్న తలంపు. దేవుడు ఆంతర్యం చూసేవాడు. దేవుడు వీటన్నిటినీ మరి పాప సహితునిలోంచి పాపరహితుడిగా ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ఇక్కడ రూత్ గ్రంథంలో తామార్ని ఎలా ప్రశంసించారో చూడండి. ఆమె 4 అధ్యాయము, రూతు 4, నీ ఇంటికి వచ్చిన ఈ పిల్ల ఎలాంటిగా ఉంటుంది చూడు. 12వ వచనం నుంచి ఇక్కడ 11వ వచనంలో లేయా రాహేలు లేయా అని గురించి చెప్పారు. నీ ఇంటికి వచ్చిన ఈ స్త్రీని ఇశ్రాయేల్ వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలింది గాను, లేయా అని పోలినదాను. సో అక్కడ వాళ్ళు చేసిన పనులు ఇజ్రాయేల్ సంతానమును వర్ధిల్ల చేయుటకైనా దేవుడు ఆంతర్యం చూస్తున్నాడు. ఇజ్రాయేల్ వంశమును వర్ధిల్ల చేసిన రాహేలు గాను, లేయా గాను. తర్వాత అంటే వాళ్ళు దాసీలను తమ యజమానికి ఇచ్చారు. ఎందుకంటే పర్పస్ ఇజ్రాయేల్ వంశం వర్ధిల్లాల. తర్వాత యెహోవా పెరెస్ కుటుంబం వలె ఉండును గాక. తామారు యూదా కనిన పెరెస్ కుటుంబం వలె ఉండును గాక అన్నారు. సో ఆ రీతిగా మరి దేవుడు ఈ సంతానం తీసుకొచ్చాడు. కాబట్టి మన ప్రభు మరి ఈ సంతానంలో మరి లోకరక్షకుడిగా వచ్చాడు, పాపరహితుడిగా వచ్చాడు. ఆయన మరి ఆయన అవమానించబడ్డాడు, అవమానం భరించిన వాడయ్యాడు. వీడు ఎక్కడ వాడు మనకు తెలీదు, వీడు ఎలా పుట్టాడో మనకు తెలదు అని చెప్పి ఆయన గురించి మాట్లాడారు. వీడు సమరయుడు అన్నారు. సో వారు ఆయన లోకరక్షకుడు అని ఎరగలేదు. కానీ కొద్దిమంది ఆయన ఎరుగుదురు, ఈయన నిజముగా లోకరక్షకుడు. ఆ సమరయ స్త్రీ అంది, ఇగో ఈయన నేను చేసినవని నాతో చెప్పినవాడు ఈయన క్రీస్తు కాడా అని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ సమరయులు అందరూ ఆయన మాటలు విన్నాక అప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఆ అమ్మాయితో ఆ స్త్రీతో అన్నారు, అమ్మా నువ్వు మాతో చెప్పావు, కానీ చూడు 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 39వ వచనం, ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసించిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన వేడుకొని కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇందులో అనేకులు నమ్మి
ఆ స్త్రీని చూసి ఇక మీద నీవు చెప్పిన మాటను బట్టి ఇంతవరకు నువ్వు చెప్పిన మాట విన్నామమ్మా, నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆయన క్రీస్తు అని విన్నాము, కానీ ఇప్పుడు మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని సో అనేకులు ఆయన నమ్మలేదు. సో ఆయన లోకరక్షకుడు, ఆయన పాపములను క్షమించు అధికారం గలవాడు, రోగములను కుదుర్చువాడు, ఆయన దోషములను పరిహరించువాడు, ఆయన క్రీస్తు అన్నాడు. కాబట్టి అనేకులు ఆయన నెరగలేదు, ఆయనను అనేకులు తృణీకరించారు. అయితే పాప సహితుడు లో నుండి పాప రహితుడిగా పుట్టాడు, కాబట్టి ఆయన మన రక్షకుడే అన్నాడు. కాబట్టి మరి ఇప్పుడు ఆశీర్వాదం, అబ్రహాంతో దేవుడు చెప్పిన ఆశీర్వాదం, మరి యేసుక్రీస్తు వంశావళిని బట్టి లోకమంతటికి రక్షణ వచ్చింది. ఇప్పుడు మనం కూడా దూరస్తులమే, ఈ గొప్ప కుటుంబంలోనికి మనం పాత్రలం కాదు. రాజులనే యాజక సమూహం దేవుని ఏర్పరచుకున్న ప్రజలలోనికి యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆయన రక్తం ద్వారా మనలను సమీపస్తులుగా, దేవుని ఇంటి వారిగా ఆయన చేస్తున్నాడు. ఆయన రక్తం అన్న, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొని మన దేవునికి రాజులైన యాజక వంశం ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకుని వచ్చి వింతైన ప్రజలుగా చేస్తున్నాడు. కాబట్టి అది దేవుని ఎదుట కనపడుతుంది. అది లోకానికి తెలియకపోవచ్చు. వీళ్ళెవర్రా హెబ్రీలు, లేకపోతే వీళ్ళెవర్రా క్రైస్తవులు, వీళ్ళెవర్రా నీచమైన వాళ్ళు అని లోకస్తులకి కనపడుతుంది. కానీ దేవుని దృష్టికి విలువైన రీతిగా ఉన్నది. కాబట్టి దేవుడు మిమ్మలను ఆ యొక్క గొప్ప ఔన్నత్యతలోనికి, రాజులనే యాజక సమూహంలోనికి యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా ఆయన ఐక్యపరిచాడు, దగ్గర చేర్చాడు, సంధి చేశాడు, దేవునితో సమాధానపరిచాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మరి ఎన్ని ధన్యతలు, ఆశీర్వాదం నీ వలన, నీ సంతానం వలన భూలోకంలోని సమస్త వంశములు ఆస్వాదింపండి. ఆత్మీయమైన రీతిగా మరి దేవుని పిల్లలగుటకు, మరి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారు దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వబడింది. వారు రాజులైన యాజక సమూహం. ప్రార్థిస్తాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, ఈ రాజ్యములో అందుబాటులతో నీ వాక్యాన్ని ఇచ్చినాం. నీ వాక్యం ద్వారా నీ పిల్లలను ఆదరించి పురుకొల్పండి దేవా. మరి మీరే సమస్తం బాగా చేసేవాడు. మా రోగములను బట్టి, మా యొక్క చెడిపోయిన జీవితాలు బట్టి మీరు చివరికి మరి మేలుగా మార్చేవాడే అన్నావు ప్రభా. మరి వింతైన ప్రజలుగా, రాజులుగా మీరు చేస్తున్నారు. వందనాలు. యాకోబు సంతానమును వారికి మీరు ఉపదేశించారు, వారిని ఎంతో గొప్ప చేశావు. వారి పేర్లు పరలోకంలో 12 గుమ్మాల మీద రాసి ఉన్నావు. ఒకవైపు నీచులుగా, మరి చెడిపోయిన వారిగా కనపడుతున్నారు, సాక్ష్యం కోల్పోయిన వారు. అయితే వారిలో ఉన్న వాగ్దానం వారి మూలంగా, నీ సంతానం మూలంగా మరి భూలోకంలోని సమస్త వంశములు ఆస్వాదింపబడుతురని మీరు సెలవిచ్చావు ప్రభా. వారు ఈ యాకోబు పిల్లలు, వారు చెడు పనే ఐగుప్తుకి ఒక మందుగాను, ఐగుప్తులో పోషించేవాడిగాను, మరి ఐగుప్తు అంతటిని బతికించిన వాడిగాను, అనే ఐగుప్తులు మాత్రమే కాదు ప్రతి దేశ ప్రజలను బ్రతికించిన వాడిగాను యాకోబు ఇంట్లోంచి తెచ్చావు. వాళ్ళు అమ్మివేసిన దాన్ని బట్టి మరి వాళ్ళు మేలు పొందారు. యూదా ఆయన చెప్పిన అమ్మివేయటకై చెప్పిన ఆలోచన వాళ్ళకి మేలు కలిగింది ప్రభా. వారైతే పోషించబడటానికి వారు కూడా వెళ్ళవలసి వచ్చింది, వారు కూడా వంగవలసి వచ్చింది. కాబట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వారికి ఉపదేశించావు, వారికి మీరే ఉపదేశించారు స్వయంగా. వారు ఎంత జ్ఞానం గలవారయ్యారు, ఎంత గనులయ్యారు. మీ ఉపదేశాన్ని బట్టి ఎంత శ్రేష్టమైన పేరు పరలోకంలో 12 గుమ్మాల మీద వారి పేర్లు రాయబడినందుకు, వ్రాయించినందుకు వందనాలు. ఇలాగనే ఎవ్వనికి ఆ పేరు జ్ఞాపకార్థంగా ఇవ్వబడలేదు.
యాకోబు కుమారులకి అంత ఘనమైన పేరు ఇచ్చావు. భూమి మీద త్రోసివేయబడిన వారు, భూమి మీద అసహ్యమైన వారు, వారు హెబ్రీలని, వారు యూదులని, భూమి మీద ఉండటానికి వాళ్ళు పనికిరారని, వారిని సమూల నాశనం చేయాలని ఎంతోమంది తలంచినప్పటికీ ప్రభా మీరు చేసిన నిబంధనను నెరవేర్చుకున్నారు, స్థిరపరిచారు. మీరు వారికి బోధకుడు అయితివి. కాబట్టి ప్రభా మరి మా అందరినీ కనికరించి మరి మీరే ఆదరించుటకు మీరు ఉపదేశించుతానని సెలవిచ్చిన మాటను బట్టి ఉండాలి. ఇన్ని బిడ్డలకు అందరికీ మీరు ఉపదేశించుము, నేర్పించుము, దైవక్రమాన్ని అనుసరించుటకు కృప ఇవ్వండి. మీరు తోడనమని మరి ఇక్కడ కూడా చిన్న పిల్లలన్నీ అందరినీ ఆస్వాదించండి. ప్రతి శ్రమలో ఆదరణనిచ్చి మీరు ఆస్వాదించి ఘనపరచుకోమని యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అని దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకి ఇప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్.